హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ కళ్యాణి చిల్కూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈరోజు ఈ వ్లాగ్లో ఏంటంటే మేము ఒక కొత్త ఇంట్లో దిగాం కదండి. ఆ ఇల్లు ముందు టులెట్ బోర్డు చూసి మా అమ్మాయి అల్లుడును ఇల్లు ఇలా ఉంది అని వీడియో తీసి పంపించారనమాట. మేము రాజమండ్రిలో ఉన్నాం అప్పుడు. 2 BHK, కబోర్డ్స్ లేవు కానీ ఇల్లు అయితే బాగానే ఉంది అని చెప్పింది. సరే, మాకు ముఖ్యంగా మాధురి ఇంటికి దగ్గరగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఈ కొత్త ఇల్లు అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి, మా అందరికీ కన్వీనియంట్గా ఉంది. నడిచి వెళ్ళిపోవచ్చు, ఎవరిని దింపాలి వాళ్ళు వస్తేనే వెళ్తామని లేకుండా ఉంది. అదొకటి మెయిన్ రీజను. దేవుడి గది అది సెపరేట్గా వచ్చి బాగుంది, కన్వీనియంట్గా ఉంది. కిచెన్ కూడా పెద్దగా వచ్చింది. మేము ప్రీవియస్గా ఖాళీ చేసిన ఇంట్లో కొంచెం బాగా చిన్న కిచెన్ అనమాట. అది 1 BHK. మేము ఏంటంటే జస్ట్ ఒక 6 months అలా ఉందాము, ఈ లోపల మంచి ఇల్లు చూసుకొని మారుదామని ఆ ఇంట్లో దిగిన ఉద్దేశం అనమాట. ఆ ప్రీవియస్ హౌస్ వెకేట్ చేశాక ఫస్ట్ అసలు రాజమండ్రి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకంటే ఇంక ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం అది ఎందుకు అంటే ఈ లోపల ఈ హౌస్ దొరికింది 2 BHK, దగ్గరగా ఉంది కదా అని మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒక 10 daysలో అలాగ మళ్ళీ రాజమండ్రి వెళ్ళి సామాన్లు అవి తెచ్చుకొని ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఆ రోజు మా అమ్మాయికి వేరే పని ఉండి వెళ్ళిందన్నమాట. నేను ఈయన మా అబ్బాయి వచ్చాము. మా కోడలు బాబు కూడా తర్వాత వచ్చారు. వక్రతుండోపకన్నో హారంభస్కందపూర్వజ షోడశైతాన్ నామాని ఎప్పటే శృణుయాదపి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాగణాధిపతయే నమః. సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాలు నిత్యవాసరిస్తాం తక్షాంతి సంవత్సరం దేవం బ్రహ్మా దేవం జ్యోతిమహేశ్వర దీపేన సాధ్యతే సర్వం ఉదయకార్యకం నమో దేవం దేవ దేవతా బ్రహ్మ కిమరాధికాయ నమః జ్ఞానప్రదాయకాయ నమః బ్రహ్మ. ఇలా ఇంట్లో గృహప్రవేశం అయ్యామండి, పాలు పొంగించుకున్నాము. కొంచెంసేపు స్పెండ్ చేసి మళ్ళీ మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాము. ఆ వీక్లో మెల్లిగా సామాన్లు అన్నీ వచ్చాయి. ఈ బట్టలన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఈ కబోర్డ్లోనూ అసలు బట్టలు చాలేదన్నమాట. ఏదైనా ప్లాన్ చేయాలి, ఐకియాకి వెళ్ళి ఏమన్నా కొనుక్కుందామా అని అనుకున్నాం. ఈ లోపల ఇలా ఇల్లు మారుతున్నప్పుడు ఒక బెనిఫిట్ ఏంటంటే నేను గమనించాను, ఒక్కొక్క బ్యాగుల్లో అయితే మనకు అవసరం లేనివి మనకు ఉపయోగించినవి చాలా ఉంటూ ఉంటాయి. అందులో మంచివి ఏమన్నా చూసి ఎవరికైనా ఇస్తూ ఉండొచ్చు, కొన్ని అయితే డిస్కార్డ్ చేసేయచ్చు. అవి ఏంటంటే ఈ బట్టలనే కాకుండా కొన్ని క్రీమ్స్ అని మెడిసిన్స్ అని పట్టించుకోము, అలా కవర్లో ఉంటూ ఉంటాయి. అవి చూడడం ఇలా ఇల్లు మారినప్పుడు అన్నీ బయటికి తీసి ఇవి వాడకూడదు, ఇంకా టైం అయిపోతుంది, ఇలాంటివి తెలుస్తాయి అన్నమాట. క్లోత్స్ అన్నీ నీట్గా కబోర్డ్స్లో సర్దుతున్నాను. అసలు అంతకుముందు ఇంట్లో ఈ సూట్ కేసులో డైరెక్ట్గా వాడుకునే వాళ్ళం అండి. ఏంటంటే ఇప్పుడు కబోర్డ్స్లో సర్దుకుంటున్నాము. బీరువా ఏదైనా ప్లాన్ చేయాలి సూన్ అనుకుంటున్నాము. ఇదిగో ఈ ఎల్ షేప్ గ్యాస్ గట్ వచ్చింది, బాగానే ఉంది. మాకు దీనికి కూడా చిన్న కబోర్డ్స్లో ఉంటే కొంచెం సామాన్లు అవి నీట్గా కనిపించేవి. మరి ఇక్కడ లేవన్నమాట, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. అందుకని స్టవ్ అది ముందు మామూలుగా పెట్టాము పాలు పొంగించడానికి, కానీ మళ్ళీ తీసేసి ఒకసారి అన్నీ నీట్ చేసుకొని అన్నీ లైన్గా సర్దుకుంటున్నాను అనమాట. ఒక చేతి మీద సర్దుకున్నాం అనుకోండి అన్నీ బాగా తెలుస్తాయి. ఇద్దరం కలిపి ఒక్కొక్కటి పెట్టేస్తుంటే అసలు తెలియట్లేదు. నేను చెప్పాను, మీరు ఆగండి, మీరు కొంచెం ఈ సిలిండర్ అది పెట్టేసి మీరు కొంచెం వేరే పని ఏదైనా చూడండి, నేను ఇవన్నీ నెమ్మదిగా సర్దుకుంటాను. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు సర్దుకుంటేనే అన్నీ తెలుస్తాయి. ఈ దేవుడి గదికి కర్టెన్ అరేంజ్ చేస్తున్నానండి. నా దగ్గర టాప్కి ఒక క్లాత్ కుట్టుకోలేదన్నమాట, అది పక్కన ఉంచేసాము. అదేంటంటే శారీకి మిగిలిన అంచు ఉంటుంది కదా, అంచు వేసి కుడుతున్నాను అనమాట. అంటే కొంచెం ఒక అందంగా కనబడుతుంది కదా అది అని అలా కుడుతున్నాను.
ఈ సూయింగ్ మిషన్ ఉండడం వల్ల నేను చాలా హెల్ప్ అండి నాకు. ఏదైనా సరే మిషన్లో కుట్టుకోగలుగుతున్నాను. బ్లౌజులు అవి రావు కానీ ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను. చీరకు ఫాల్స్ అవి కుడతాను. ఇలా కర్టెన్ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. కర్టెన్స్ కూడా మంచివి కొనాలి. అంటే ప్రస్తుతం అయితే ఇది ఇలా అరేంజ్ చేశాను. తర్వాత మళ్ళీ మంచివి తీసుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి. ఇవన్నీ ఇంట్రెస్ట్ అండి. ముందు నుంచి కూడా బేసిక్స్ అవి నేర్చుకునేదాన్ని టైలరింగ్లో. ఇంకా ఏదైనా సరే సింథటిక్ శారీస్, ప్లెయిన్ శారీస్ తీసుకొని వర్క్స్ అవి కూడా చేసుకునేవాళ్ళం. మా ఫ్రెండ్ డిజైన్ అది చెప్తే అది డ్రా చేసుకొని స్కూల్ హాలిడేస్ వస్తాయి కదండి, దసరా వెకేషన్స్ అవిని అప్పుడు కుట్టుకునేవాళ్ళం అనమాట. ఇదిగో ఇలా అవుట్పుట్ ఇలా కట్టిన ఇలా వచ్చిందండి. నాకైతే నిండుగా అనిపించింది, కలర్ఫుల్గా ఉంది. ముందు రోజు ఏమొచ్చి మేము షాపింగ్కి వెళ్ళి గీజర్ తెచ్చామన్నమాట. ఈ ఇంట్లో గీజర్ కనెక్షన్ అయితే 2 బాత్రూమ్లకి ఇచ్చారు. కామన్ కనెక్షన్ ఉండడం వలన ఒక గీజర్ కొనుక్కోవడంతో సరిపోయింది. 2 బాత్రూమ్లకి బాగానే వస్తుంది వాటర్. పాత ఇంట్లో అయితే కనుక గీజర్ కనెక్షన్ ఉంది కానీ మేము పెట్టుకోలేదన్నమాట. ఎన్నేళ్ళు ఉంటామో తెలియక పెట్టుకోలేదు. జస్ట్ ఏంటంటే చలి అనిపించినప్పుడు పొయ్యి మీద స్టవ్ మీద వాటర్ పెట్టుకునే వాళ్ళం. అలా మేనేజ్ చేసాం. అక్కడిక్కడైతే కనుక గీజర్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సీజన్లో గీజరును నెక్స్ట్ వచ్చే సీజన్కి ఏసీలు కంపల్సరీ అయిపోయాయి కదా, ఉండలేకపోతాం లేకపోతే. ఇంట్లో కొనుక్కొని ఇంకో వస్తువు ఏంటంటే స్టోరేజ్కి బట్టలు అవి మంచి బట్టలు అవి పెట్టుకోవడానికని గోడ్రేజ్ బీరువా తీసుకున్నామండి. తొలి చౌకీ అంటారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. ఈ బీరువా కాస్ట్ 8,500 పడింది మాకు. బాగా నచ్చింది. అంటే పెద్ద స్ట్రాంగ్గా లేదు కానీ బాగుంది. కానీ దానికి మాకు వేరేగా డ్రెస్సింగ్ టేబుల్ లేకపోవడం వల్ల మిర్రర్ ఎలాగా అని ఆలోచిస్తుంటే 2-3 షాపులకి వెళ్ళి చూసామన్నమాట. చూస్తే మిర్రర్స్ బాగానే ఉన్నాయి. అదేంటంటే మిర్రర్ దానికి వేయించేసుకుంటే బాగుంటుందా అని అతను తీసుకొచ్చి అడిగితే బాగుంటుంది అన్నాడు. ఈ మిర్రర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ మిర్రర్ అతను ఫిక్స్ చేశాడనమాట. ముందు స్క్రూ పెట్టించుకుందాం అనుకున్నాము, కానీ స్క్రూ అయితే మళ్ళీ షిఫ్టింగ్లో ఇబ్బంది అవుతుంది. జస్ట్ డోర్స్ అలా ఓపెన్ చేసేసి పట్టుకెళ్ళచ్చు మళ్ళీ వెళ్ళినప్పుడు. స్క్రూస్ వద్దు, గమ్ పెట్టే అతికిస్తానన్నాడు. సరే అను, గమ్ అది పెట్టి బాగానే ఫిక్స్ చేశాడు అతను. ఈ మిర్రర్కి ఇలాగా 1,600 అయిందండి. అతను ఫిక్స్ చేయడానికి ఒక 200 అంతా ఇచ్చాము. ఇలా మాకు ఈ బీరువా అంతా కలిపి ఒక 10,000 దగ్గర దాటి అలా అయిందనమాట. బాగానే ఉంది, స్టోరేజ్కి బాగానే ఉంది. మంచి బట్టలు అన్నీ పెట్టుకుంటున్నాం. ఇంకా మా ఊళ్ళో ఉన్న ఆ రాజమండ్రిలో ఉన్న మంచి బట్టలు కూడా కొన్ని తెచ్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళినా, ఎక్కువ ఇక్కడే ఉంటున్నాం కదండి, అన్నీ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను అనమాట. మిర్రర్ పెడుతుంటే ఆడవాళ్ళకి అద్దం ఉంటే ఇంకా చాలా ఇష్టం కదా. నాకు అద్దాలంటే చాలా క్రేజ్ అండి ముందు నుంచి కూడా. ప్రతి గదిలో మినిమం 2-3 అద్దాలు అలవాటు అనమాట. అంటే అలా ఎవరికొక్కళ్ళకి టేస్ట్ ఉంటుంది కదండి. నాకు మిర్రర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మెయిన్ ఏంటంటే కబోర్డ్స్లో మంచి మంచి శారీస్ పెట్టుకున్నాం అనుకోండి, పట్టు చీరలు అవిని చెమ్మ పట్టేసి పాడైపోతాయని ఇంకా ఇప్పుడు అద్దెళ్ళల్లో బీరువాలు అవి కొనుక్కోవడం చాలా ఇదనమాట. మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వేస్ట్ అవుతుంది. ఈ లోపల సోఫా సెట్ వచ్చిందండి. మేము ఆల్రెడీ మా అమ్మాయి ఛానల్లో చెప్పింది కదా, సోఫా కంపెట్ చూడడానికి వెళ్ళాము. అది వాళ్ళు డెలివరీ ఇచ్చారనమాట సోఫా. అది కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కరెక్ట్గా సరిపోయింది. ఎల్ షేప్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఈ హాల్కి ఇలా 3 సీటర్ అయితే బాగుంటుంది. కలర్ కూడా పిల్లలు కూర్చున్న కలర్ ఏమి ఇదవ్వకుండా ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. దీనికి మోడల్స్ కూడా 2 ఇచ్చారు. సో ఇంటికి వచ్చాక ఇలా కొత్త కొత్త వస్తువులు కొనుక్కున్నామండి. ఆదిత్య స్కూల్ నుంచి వచ్చాడు అప్పుడే. ఇంకా వాడు ఆ సోఫా చూస్తే ఆనందపడిపోయాడు. వాళ్ళ సోఫాలో బాగా అల్లరి చేసి గెంతుతూ ఉంటారు కదా, ఇక్కడ ఇంకోటి దొరికిందని ఆనందపడిపోతున్నాడు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ రింగ్ చేయండి. బాయ్.